హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం ఎంఎస్ వర్డ్. మనమైతే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టోటల్ వీడియోస్ చేయాలని చెప్పేసి ఒక డిసిజన్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా మనం వీడియోలు కూడా స్టార్ట్ చేసాం. అందులో ఇది ఫస్ట్ వన్. సో ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంట్రడక్షన్ టు ఎంఎస్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఏంటి? సో మైక్రోసాఫ్ట్ వర్డ్తో మనం ఏమేం చేయొచ్చు? మనం పేపర్ పైన డాక్యుమెంటేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంటేషన్ వర్క్ మొత్తము ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో అనేది చేయొచ్చు. ఒకసారి మనం వర్డ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ చూసినట్టయితే మనం స్క్రీన్కి వెళ్దాం. సో దిస్ ఈజ్ మై డెస్క్టాప్ స్క్రీన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ పిన్ చేసి ఉంచాను. అలాగే మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడైతే మనకి ఇక్కడ కంప్లీట్ డౌన్లో వర్డ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు మీ సిస్టంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటే మీకు ఈ విధంగానే చూపిస్తుంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 3 బటన్స్ ఉన్నాయి: హోమ్, న్యూ, ఓపెన్. హోమ్ అనేది జస్ట్ మనకి బేసిక్గా హోమ్తో ఓపెన్ అవుతుంది. న్యూ అంటే ఏం లేదు, మనం ఒక కొత్త డాక్యుమెంట్ స్టార్ట్ చేసే ముందు న్యూ మీద తీసుకుంటే మనం ఏదైనా ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ఏదైనా ఒక వర్క్ చేయాలి, ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసి అంటే అందులో మనం వెళ్ళాల్సింది న్యూ. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఓపెన్ అనేది కూడా ఉంది. ఓపెన్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు వర్క్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం వర్క్ చేయాలంటే ఈ ఓపెన్లోకి వెళ్ళాలి. ఓపెన్లోకి వెళ్ళినప్పుడు మనకి మోస్ట్లీ రీసెంట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఇది వన్ డ్రైవ్ అనేది ఆన్లైన్లో కనుక మనం స్టోర్ చేస్తుంటే అక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా మన పీసీలో ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనం బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం హోమ్ చూసినట్టయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ న్యూ అనేది ఉంది. సో ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ కూడా న్యూ ఉంది. హోమ్లో ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ స్టార్ట్ చేయాలంటే ఈ న్యూలో కనిపించే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాంక్ అండ్ ఇవన్నీ కూడా టెంప్లెట్స్. టెంప్లెట్స్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్, ఆల్రెడీ ఒక డిజైన్ చేయబడిన ఒక డాక్యుమెంట్. సో ఈ బ్లాంక్లోకి వెళ్తే ఏమవుతుంది, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవాలి. అదే ఇక్కడ టెంప్లెట్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఇది చూడండి, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇది ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంది. ఓపెన్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం డిజైన్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ చేంజ్ చేసుకోవడమే. సో ఏ టెంప్లెట్ తీసుకున్నా కానీ ఇంతే ఉంటుంది. టెంప్లెట్ అంటేనే ఆల్రెడీ ఒక డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ డిజైన్ చేసింది మనకు అనుగుణంగా మనం కావాల్సిన ప్లేస్లో టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. సో మనము ఇది క్లోజ్ చేద్దాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, బ్లాంక్కి వెళ్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హోమ్లోంచి బ్లాంక్ వస్తుంది, అదేవిధంగా న్యూలోంచి కూడా బ్లాంక్ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫైల్, హోమ్, ఇన్సెట్, డ్రా, డిజైన్, లేఅవుట్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనము రిబ్బన్ అంటాం. సో ఇంతకుముందు ప్రీవియస్ వెర్షన్స్లో మనము మెనూ బార్ అనేవాళ్ళము, ఇప్పుడు దీన్ని రిబ్బన్ పేరుతో పిలుస్తున్నాం. సో ఇక్కడ నేమ్ మాత్రమే మారింది. ఇంతకుముందు మనము మెనూ బార్ అనేవాళ్ళము, ఇక్కడ రిబ్బన్ పైన ఏముంటాయి, మెనూస్ ఉంటాయి. ఇది హోమ్ మెనూ, ఇన్సెట్, డ్రా, డిజైన్, లేఅవుట్. సో ఇక్కడ హోమ్ అనేది సెలెక్టెడ్ అయింది కాబట్టి దానికి కావాల్సిన ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. అంటే సమ్ పర్టికులర్ ఒక వర్క్ చేసే కొన్ని కమాండ్స్ అన్నింటినీ కలిపి ఒక గ్రూప్గా ఒక చోట పెడతారు. దాన్ని మనం ఇక్కడ గ్రూప్ అంటున్నాం. ఈ గ్రూప్లో నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ హోమ్కి సంబంధించిన కమాండ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇన్సెట్ తీసుకుంటే ఇన్సెట్కి సంబంధించి, డ్రాక్ తీసుకుంటే డ్రాక్ సంబంధించి, డిజైన్ తీసుకుంటే డిజైన్స్, దానికి సంబంధించిన కమాండ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కింద అనేవి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రూప్స్లో కొన్నింటికి చూడండి, ఇక్కడ యారో మార్క్ అనేది ఉంది. ఇక్కడ ఈ యారో మార్క్ అనేది ఎందుకు ఉంటుందంటే ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కనిపించేవి ఏంటంటే బేసిక్. సో ఇక్కడ హోమ్ యూజ్ చేస్తున్న హోమ్కి సంబంధించి ఇవి బేసిక్. మనకి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ అనే గ్రూప్ ఉంది. ఈ ఫాంట్ అనే గ్రూప్లో మీద ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే అందులో ఉన్న నెంబర్ ఆఫ్ కమాండ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ కనిపించని ఇంకా ఎన్నో కూడా ఇందులో అనేవి ఉంటాయి. సో ఇందులో ఇంకా అడ్వాన్స్ ఈ విధంగా యారో మార్క్ని క్లిక్ చేయడం వల్ల ఆ గ్రూప్లో ఉన్న ఇంకా అదర్ కమాండ్స్ కూడా మనం యూజ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ అదేవిధంగా ఈ రిబ్బన్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడైతే ఉంటామో దానికి సంబంధించి ఆ సెర్చ్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం వర్డ్ అనే అప్లికేషన్లో ఉన్నాం. వర్డ్కి సంబంధించి మనం ఇక్కడ ఏదైనా కమాండ్ కావాలన్నా కానీ ఇంకేదైనా కావాలని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఏది కనిపించలేదు, నేను డైరెక్ట్ కావాలంటే మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. రైట్, ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ వర్డ్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ ఆ ఆప్షన్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. రైట్, అంటే ఈ సెర్చ్ అనేది ఈ
అప్లికేషన్ సంబంధించిన ఏదైనా కమాండ్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది ఏ మెనూలో ఉంది మనకు తెలియదు, మర్చిపోయాం. సో ఆ కమాండ్ అనేది ఎక్కడ ఉందో మనకి కరెక్ట్గా గుర్తులేదు. అట్లాంటప్పుడు ఈ సెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ సింబల్స్ అనేది ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఎక్స్ అనేది ఇది క్లోజ్ అవుతుంది, ఇది మినిమైజ్ అవుతుంది, ఇది కంప్లీట్ టాస్క్ బార్ పైన వెళ్ళిపోతుంది. సో ఇంకా నీకు అదేవిధంగా ఇక్కడ సైన్ ఇన్ అనేది ఉంటుంది. మనం ఈ ఆల్రెడీ దీనికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో సైన్ ఇన్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా మనము మన డాక్యుమెంట్ని డైరెక్ట్ షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ తర్వాత ఫర్దర్గా చూద్దాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ ఆటో సేవ్ ఆఫ్లో ఉంది. ఆటో సేవ్ అనేది ఇది ఆన్లో వేసుకోవచ్చు. ఆన్లోకి ఎప్పుడవుతుంది అంటే నువ్వు లాగిన్ అయినప్పుడు, ఇక్కడ సైన్ ఇన్ అయినప్పుడు మాత్రమే ఇది ఆన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది సేవ్, ఫస్ట్ టైం అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా అండు అండ్ రీడు. దాని పక్కన మనకి ఇక్కడ కూడా ఇంకొక యారో ఉంది. యారో అనేది ఇంకేంటి, దాంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటికల్ సేవ్కి టిక్ చేసి పడుతుంది, అందుకే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ న్యూ టిక్ చేసి లేదు కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఇక్కడ మనం ఓకే టిక్ చేయడం అంటే ఓకే చేయడం, ఓకే చేసి పెట్టుకుంటే మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ బార్ అంటాము, దానిపైన ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేవ్ని అన్టిక్ చేస్తున్నాను, చూసారా అది అనేది పోయింది. సో మళ్ళీ నేను సేవ్ని టిక్ చేస్తున్నాను, మనకి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ డాక్యుమెంట్ 1 అండ్ వర్డ్ అని ఉంది. ఈ డాక్యుమెంట్ 1 అనేది ఏంటంటే డిఫాల్ట్ నేమ్. మనం ఏదైనా ఒక వర్డ్లో మనం ఒకసారి ఓపెన్ చేసినప్పుడు, ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు అది ఫస్ట్ డాక్యుమెంట్ 1గా తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ అదే డాక్యుమెంట్ 2 అట్లా డిఫాల్ట్ నేమ్ అనమాట. ఇక్కడ మనము దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎక్కడ అంటే మనం సేవ్ యాజ్ చేసినప్పుడు మనకు ఒక నేమ్ అడుగుతుంది. అప్పుడు ఏదైతే మనం నేమ్ ఇస్తామో అప్పుడు ఆ నేమ్ తోటి రిప్లేస్ అవుతుంది. అది ముందు ఎలాగనే చూద్దాం. సో ఇది క్విక్ యాక్సెస్ బార్. దీనిపైన ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా రిబ్బన్ పైన ఏమేమి ఉంటాయి, సో రిబ్బన్ కింద ఏమేమి ఉంటాయి అనేది మనం చూస్తాం, రైట్. నెక్స్ట్ మనం ఇందులో మనకి సో ఈ ఇంటర్ఫేస్లో మనకి నెక్స్ట్ కనిపించేది ఏంటి అంటే దిస్ వన్. దీన్ని ఏమంటామంటే రూలర్ అంటాం. రూలర్ అనేది ఇట్లా వెర్టికల్గా ఉంటుంది, హారిజంటల్గా ఉంటుంది. ఈ రూలర్ దేనికి ఉపయోగం అంటే ఇక్కడ మార్జిన్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ స్పెసిఫై చేయబడ్డాయి. అంటే మనం టైప్ చేసే టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ రూలర్ మధ్యలోనే టైప్ అవుతుంది. ఇక్కడ కూడా మిగతాది ఏదైతే ఉందో ఇది మార్జిన్ కింద తీసేసుకుంటుంది. సో ఈ మార్జిన్స్ ఎలా సెట్ చేయాలనేది మనం తర్వాత చూద్దాం. సో ఈ రూలర్ ఏంటి అంటే మనం ఎక్కడ టైప్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు కనిపించే ప్రతిదాన్ని కూడా మనం హైడ్ చేయొచ్చు, మళ్ళీ అన్హైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రూలర్ నాకు వద్దు, స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ రూలర్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూలోకి వెళ్తే మనకి రూలర్ అనేది కనిపిస్తుంది. ఈ రూలర్ పైన అన్టిక్ చేయాలి, అప్పుడు రూలర్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి రూలర్ కావాలంటే నేను పైన టిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ రూలర్ అనేది అప్లై అవుతుంది, రైట్. నెక్స్ట్ మనం కింద చూసినట్టయితే పేజీ 1 of 1. సో మనం సింగిల్ పేజీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ డేటా టెక్స్ట్ టైప్ చేయలేదు. సో ఈ పేజ్ అనేది ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింగిల్ పేజ్ ఉంది కాబట్టి ఇక్కడ పేజ్ 1 చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం టైప్ చేయలేదు కాబట్టి 0 వర్డ్స్ చూపిస్తుంది. సో మనం డిఫాల్ట్గా దీనికి తీసుకున్న లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్. అదేవిధంగా ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. డిస్ప్లే సెట్టింగ్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం. సో దిస్ ఈస్ ద రీడ్ మోడ్, దిస్ ఈస్ ద ప్రింట్ మోడ్. సో ప్రింట్ మోడ్ అంటే మీకు సింపుల్గా మనకు పేపర్ పైన ప్రింట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే కనిపిస్తుందో అది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రీడ్ మోడ్ అంటే జస్ట్ మనకి రీడ్ చేసుకోవడానికి అవైలబుల్, అంటే ఆన్లైన్లో మనకి ఎలా కనిపిస్తుందో అలా వస్తుంది అన్నమాట, జస్ట్ ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఇదేంటంటే జూమ్. సో మనం ఇంకా జూమ్ అదేవిధంగా ప్లస్ క్లిక్ చేస్తూ పోతే పేజ్ అనేది స్క్రీన్ నిండా అవుతుంది. దిస్ ఈస్ ద నావిగేషన్ బటన్, రైట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది, అది ముందు చూద్దాం. సో ఇది మనకి వర్డ్ అనేది ఓపెన్ చేయగానే మనకు కనిపించే ఇంటర్ఫేస్, రైట్. దీంతో పాటు ఇక్కడ ఫైల్ అనేది ఒకటి ఉంది. ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏమంటామంటే బ్యాక్ స్టేజ్ వ్యూ అంటాం. ఓకే. ఈ బ్యాక్ స్టేజ్ వ్యూలో ఏముంటుంది అంటే సేమ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, బ్లాంక్, సమ్ టెంప్లెట్స్ అవే ఉంటాయి. అదేవిధంగా రీసెంట్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసిన హోమ్, న్యూ, ఓపెన్, ఇది మనకు స్టార్టింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చాయి. దీంతో పాటు మన పేజీకి సంబంధించిన ఇన్ఫో, సేవ్ యాజ్, సో ప్రింట్, వీటికి సంబంధించిన ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి, రైట్. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం సేవ్ యాజ్ చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ ఫైల్లోకి వెళ్తాం. ఓకే. మనం ఫైల్ని సేవ్ చేయాలంటే మీకు ఇదనే కాదు, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, సేవ్ యాజ్ ఎక్కడ ఉంటుందంటే ఫైల్ అనే మెనూలో ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. దీన్ని మనము బ్యాక్ స్టేజ్ వ్యూ అంటాం. దీంట్లో సేవ్ యాజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ సంబంధించిన వ్యూ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అనేది మనం డైరెక్ట్ అక్కడ నుంచి కూడా ప్రింట్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి అయినా ప్రింట్ చేయొచ్చు. మనకు ప్రింటర్ కనెక్టెడ్ ఉంటుంది. మనం చేసిన ఏదైతే వర్క్ ఉందో దాన్ని మనం పేపర్ పైన ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా షేర్ మనకి ఇంతకుముందు ఉంది, సో ఇక్కడ కూడా షేర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్,
సో ఎక్స్పోర్ట్ అనేది ఇప్పుడు యాక్చువల్గా డిఫరెంట్ ఫార్మాట్కి చేంజ్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సేవ్ అనేది అంటే మన సిస్టంలో ఏదైతే డాక్యుమెంట్ ఫైల్ ఉంటుందో డాక్యుమెంట్లో సేవ్ అవుతుంది. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అంటే మనం చేసిన వర్క్ని అవతల వాళ్ళు చేంజ్ చేయకూడదు, మనం ఏం చేస్తామనేది అట్లే ఉండాలనుకుంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ ఫార్మాట్ చేంజ్ చేసి చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే పీడిఎఫ్ ఫార్మాట్. సో ఆ పీడిఎఫ్ డిఫాల్ట్గా పీడిఎఫ్లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా క్లోజ్. సో మనం ఇక్కడ క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అవర్ ఫస్ట్ వీడియో అబౌట్ MS వర్డ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ప్రీవియస్ అండ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అంటే ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, గ్రూప్ ఆఫ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ ప్లేలిస్ట్ వాటికి సంబంధించిన లిస్ట్ అయితే నేను లింక్స్ అయితే నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ ఇన్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ.